రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరు వచ్చారు? అమ్మమ్మ వచ్చారు. పొద్దున్నే కలవరించాడు. అమ్మమ్మ అంటున్నాడు అనమాట నిద్రలో. ఏ అమ్మమ్మ అంటున్నారా అంటే ఆఫ్టర్ డెలివరీ నేను రికార్డ్ చేసిన ఫస్ట్ బ్లాగ్ అనమాట. దట్ టు ఆఫ్టర్ 24 days తర్వాత. ఈరోజు బేబీ పుట్టి 24 days అయితే కంప్లీట్ అవుతుంది. యాక్చువల్లీ 21 daysకి ఉయ్యాల ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటారు కదా, కానీ 21st day వచ్చేసరికి గ్రహణం రోజున రావడం వల్ల ఆ రోజు చేయలేదు. సో 25th day అయితే సజెస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఏమంటే బయటికి వెళ్తున్నాము, రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా తీసుకుందాము అనేసి. ఈసారి వచ్చేసరికి ఇంకా నా చాయిస్ అయితే ఏం లేదు, అంత నేను బుర్ర అయితే పెట్టలేకపోతున్నాను. సామర్లకోట అయితే వెళ్తున్నాం అనమాట. ఏదైనా స్టీల్ ఐటమ్ అలా యూజ్ అయ్యేటట్టు తీసుకుందాము అనేసి. అండ్ అరేంజ్మెంట్స్ కూడా ఈరోజే స్టార్ట్ అవుతాయి. మరి టూ మచ్ హడావిడి కాదు, కానీ సీమంతానికి కంటే కొంచెం బెటర్గా అయితే చేసుకోబోతున్నాం అనమాట. Hi, Hyundai welcomes you. మామూలుగానే గుర్తుండదు, ఇంకా అందులో రోడ్లన్నీ తిరిగి వచ్చాం. మొత్తం అంతా స్టీల్ ఫ్యాక్టరీలనే, కానీ ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఆయన కూడా ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఆయన కోఇన్సిడెంటల్ ఇక్కడికి తీసుకొచ్చారు. రూట్ చెప్పమంటే మొత్తం తీసుకొచ్చారు, లేకపోతే చాలా కష్టపడదు మళ్ళీ అక్కడ. ఎందుకంటే వినాయకుడు భోజనాలు పెడుతున్నారు కదా. బాబు గారు వచ్చేసరికి డీప్ స్లీప్ లో ఉన్నాడు అనమాట. సో రేపు అఫీషియల్లీ నేమ్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. వీరు గారు చాలా ఫాస్ట్ గా నేమ్ కూడా సెలెక్ట్ చేసేసాం. నేను సెలెక్ట్ చేస్తే బాగానే ఉంది కదా. ఏమొస్తుంది? బలం వస్తుందా? చేతులు నేను పట్టుకుంటా. పెట్టం పెట్ట. తమ్ముడు అంటే నీకు ఇష్టమా? తమ్ము అంట అమ్మమ్మ తీసుకెళ్ళిపోతుంది. ఇచ్చేద్దామా? ఇస్తావా? ఇస్తాం వద్దా? మంచిగా తాగు. వీళ్ళిద్దరిని ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లక్కీ అసలు బేబీని ఎలా తీసుకుంటాడు అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే చూసుకుంటున్నాడు. అండ్ ఇంకా రేపే ఫంక్షన్ ఉంది కాబట్టి చిన్న ప్యాంపరింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ నా డెలివరీ టైం దగ్గర నుండి నేను స్కిన్ని పెద్దగా అయితే కేర్ చేయట్లేదు. నా ఫేస్ పైన కొద్దిగా ఫేషియల్ హెయిర్ అయితే ఉందన్నమాట, దాన్ని అయితే రిమూవ్ చేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అందుకే తీసుకుని రిమూవ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఏంటంటే అగారో బ్రాండ్ నేను తీసుకున్నాను, ఫీమేల్ మల్టీ ట్రిమ్మర్ అండి. సో ఇదేంటంటే 4-in-1 అనమాట. అంటే ఒక పర్పస్గా కాకుండా 4 విధాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ అయితే వచ్చినాయి. సో ఈ 4 కూడా ఎలా వాడాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్లీ దాని బాడీ చూడండి ఎంత బాగుందో. ఈ హెడ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ట్రిమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎక్కడ మనకి పెయిన్ లేకుండా ఈజీగా మనం ట్రిమ్ అయితే చేసేయచ్చండి. సో ఈ అటాచ్మెంట్ ఇలా పక్కకి టర్న్ చేసి మనం రిమూవ్ చేసేసి వేరే అటాచ్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫేషియల్ హెయిరే కాకుండా బిగ్నీ హెయిర్ కానీ, ఐబ్రో కానీ, నోస్ దగ్గర కానీ ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసే అటాచ్మెంట్ అనమాట. చాలా ప్రిసైజ్గా దాని పని తనైతే చేసుకుంటూ పోతుంది. ఇది నాసల్ ఎయిర్ రిమూవ్ చేయడానికి అండి, ఇది వేరే అటాచ్మెంట్. అండ్ యాజ్ వెల్ ఐబ్రో ట్రిమ్మింగ్ కూడా మనం అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జింగ్ వైర్ C-type కేబుల్తో వస్తుంది. అండ్ ఈ బ్రష్ వచ్చేసరికి హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి.
మనం వన్స్ చార్జ్ చేసినట్టయితే మనకి అప్ టు 90 మినిట్స్ యూసేజ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చండి. మనకి పవర్ ఇండికేషన్ కూడా అక్కడైతే చూపిస్తుంది. నాకు ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అంటే ఒకటే భయము, పెయిన్ ఉంటుంది అనేసి. ఇది పెయిన్‌లెస్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. మనమే ఎవరి హెల్ప్ లేకుండా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ పార్లర్‌కి వెళ్ళే టైం లేనప్పుడు కూడా ఇది చాలా అయితే యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. ఈ బ్రష్‌తో మనం క్లీన్ అయితే చేసేయచ్చండి. అటాచ్‌మెంట్ అంతా చూసారా, హెయిర్ ఎంత అయితే కనిపిస్తుందో. చూడడానికి అసలు హెయిర్ లేనట్టు అనిపిస్తది కానీ క్లీన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో నేను ఐబ్రోని కూడా లైట్‌గా షేప్ చేస్తున్నాను. సో మరీ ఎక్కువ అవసరం ఉండదు. బట్ ఏంటంటే చాలా మనకి కొంచెం కూడా టెన్షన్ తీసుకోకుండా మనం అయితే చేసేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ ఏంటంటే నాసిల్ హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా వేరే అటాచ్మెంట్ వచ్చింది కదా, ఎక్కడ మనకి పెయిన్ కూడా అనిపించదండి. నాకు ఫస్ట్ అనిపించింది అబ్బా హెయిర్ లాగుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా అని. నో, అస్సలు నో అన్నమాట. యాజ్ వెల్ మన బాడీ హెయిర్ కానీ బిగ్నీ హెయిర్ కానీ ఈజీగా ఇలా కూడా ట్రిమ్ చేసేసుకోవచ్చు. నాకు పెద్దగా బాడీ హెయిర్ ఉండదు. బట్ ఏంటంటే చేసుకుంటే మరి కాస్త బెటర్‌గా స్కిన్ కూడా పాపప్ అవుతుంది కదా అనేసి చేసేసుకున్నాను క్లీనింగ్ అయితే. అండ్ ఒక పక్కన ఇంట్లో పనులైతే జరుగుతున్నాయి. ఈ ప్రోడక్ట్ మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. డూ చెక్ ఇట్ ఔట్ అండి. అండ్ మరో పక్కన వచ్చేసరికి ఫంక్షన్‌కి కావాల్సిన క్రాడిల్ ఇవన్నీ అయితే వచ్చేసినాయి అనమాట. నేను ఇంకా ఆ పనిలో ఉన్నాను. ఈలోగా అయితే వచ్చేసినాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ మా చిన్నోడిని చూస్తేనేమో సేమ్ మా లక్కీని రిసెంబుల్ చేస్తూ ఉన్నాడనమాట. చూడ్డానికి అలానే అనిపించాడు. అండ్ హ్యాబిట్స్ కూడా చూస్తే లక్కీ కూడా అంతే. లైట్ ఉంది అంటే చెయ్యి అలా అడ్డు పెట్టుకుని పడుకునేవాడు. అండ్ మరో పక్కన వచ్చేసరికి డెకరేషన్‌కి కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ ఏంటంటే వీరు గారు బయటకు వెళ్ళి అయితే తీసుకొచ్చేసారనమాట. ఈసారి డెకరేషన్ వచ్చేసరికి బయట వాళ్ళకైతే ఇవ్వలేదు. సింపుల్‌గా మేమే చేసేసుకుందాము అన్నట్టయితే ఫిక్స్ అయ్యామనమాట. లక్కీకి క్రాడిల్ ఫంక్షన్ చేసినప్పుడు వాడి కోసం అయితే వుడెన్ ఉయ్యాల తీసుకున్నాము. కానీ అది ఎక్కువగా మేమైతే యూజ్ చేసింది లేదు. అండ్ యాజ్ వెల్ మేము సూరత్ షిఫ్ట్ అవుతున్నప్పుడు దాన్ని సేల్ కూడా చేసేసామన్నమాట. ఇంకా ఇల్లు ఎంప్టీ చేసి ఇవ్వాల్సి అయితే ఉంది అని. నా పర్సనల్ ఒపీనియన్‌లో చెప్తున్నాను. వుడెన్ క్రాడిల్స్ అయితే నేను అంతగా అయితే సజెస్ట్ చేయను. మనకి ఫంక్షన్ ఉందంటే ఇలా రెంటల్‌కి తీసుకుంటే అయితే సరిపోతుంది. పిల్లలు బేసికల్లీ ఏంటంటే ఇలా సారీతో వేసిన ఉయ్యాల్లో చాలా కంఫర్టబుల్‌గా పడుకుంటారు. ఎందుకంటే బాగా కోజీగా అయితే ఉంటుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ డ్రాప్స్ అవి మేము తీసుకున్నాం అనమాట. ఇంక దానిపైనే ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నాం. యాజ్ వెల్ ఏంటంటే మేము క్రాడిల్‌ని అయితే హైలైట్ చేస్తున్నాం అనమాట. అంతే, అంతకు మించి వేరే పని అయితే పెట్టుకోలేదు. సో ఈ ఫ్లవర్స్‌ని అన్నిటిని డెకర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇలాంటి డెకరేషన్స్ అవి అంటే చాలా ఇంట్రెస్ట్. యాజ్ ఏ న్యూ మామ్‌గా బేబీని చూసుకోవడమే టాప్ ప్రయారిటీ కాబట్టి ఇంక నేను బేబీతోనే అయితే కూర్చున్నాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇలా డెకర్ అయితే చేసేసారనమాట. అవుట్‌కమ్ అయితే వచ్చింది. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మా సొంతంగా చేసుకోవడంలో ఒక తృప్తి ఉంటుంది. అండ్ అవుట్‌కమ్ కూడా అయితే వచ్చిందనమాట. సాటిస్ఫాక్టరీ అయితే ఉంది. అండ్ లిటరల్లీ లైక్ మా బాబు అయితే మాత్రం అస్సలు పడుకోవట్లేదండి. వెరీ లైక్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా కదులుతానే మెదులుతానే ఉంటున్నాడనమాట. దానివల్ల చాలా స్లీప్‌లెస్ నైట్స్. నా ఐస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఫేస్ అంతా చాలా డల్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్ అనమాట. యాక్చువల్లీ గిఫ్ట్ కోసం తీసుకున్న బాక్స్ అండ్ యాజ్ వెల్ తాంబూలం అయితే పెడుతున్నాం అనమాట. సో ఈసారి గిఫ్ట్ వేరే క్రియేటివ్‌గా సంథింగ్ కస్టమైజ్ ఆ టైప్ అయితే ఇంకేం పెట్టుకోలేదు. సో ఇంకా ఎలా ఈజీ అయితే అయిపోతుందో ఇంకా దానికైతే వెళ్ళామనమాట. బట్ ఇది కూడా ఏంటంటే బాగుంది. బాక్సెస్ నాకు బాగా నచ్చినాయి. స్టర్డీగా అయితే ఉన్నాయి. అండ్ ఒక పక్కన పడుకునే వాళ్ళు పడుకుని ఉంటే ఇంకో పక్కన పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. ఇంకో పక్కన బాబుకి స్నానం అయితే చేయించేస్తున్నారనమాట. అండ్ ఇంకా వెంటనే రెడీ అయితే చేసేస్తున్నాము. అన్నీ టక 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 అయిపోయినాయి. ఎందుకంటే నలుగురు 4 చేతులు వేస్తే ఎంత చెప్పండి, ఎలాంటి పనైనా కంప్లీట్ అయిపోద్ది కదా. గడ్డి తినని అనకూడదు. ఆడి ఎంత ఎలా ఉందిరా సారీ, బాగుందా లక్కీ? చాలా బాగుంది. చూసారా, మా వాడు వచ్చేసరికి నా శారీకి కాంప్లిమెంట్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసరికి నేను ఉప్పాడలో లాంగ్ బ్యాక్ తీసుకున్న శారీ. మరో పక్కన పంతులు గారు అయితే వచ్చేసారనమాట. మేము ఇంకా టిఫిన్లు కూడా కంప్లీట్ చేయలేదు. అదొక కంగారు అయిపోయింది. నమస్తే
ఇంక ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయన్నమాట. యాక్చువల్లీ మా లక్కీకి ఉయ్యాల ఫంక్షన్ ముందు చేసేసాం 21 డేస్‌కి. బట్ నేమ్ పెట్టడానికి థర్డ్ మంత్ అని, తర్వాత ఫిఫ్త్ మంత్ అని, సెవెంత్ అని అలా 11థ్ మంత్ వరకు అయిపోయిందండి. చాలా డిలే అయితే అయిపోయింది. అందుకని మా చిన్నోడి విషయంలో ఆ డిలే లేకుండా ఉయ్యాల్లో వేసిన రోజునే ఇంక పేరు కూడా పెట్టేస్తే 2 కూడా ఒక పనిగా అయితే అయిపోతుంది అనేసి ఇంక నేమ్ కూడా త్వరగా డిసైడ్ అయిపోయామన్నమాట. అండ్ యాజ్ వెల్ ఏంటి అంటే నక్షత్ర ప్రకారంగా పెట్టాము. అండ్ అదొక రైమింగ్ వచ్చేటట్టు కూడా అయితే సెట్ అయిందనమాట. అంటే ఏదో జస్ట్ రైమింగ్ కోసం మేము ట్రై చేయలేదు. అది ఇంకా యాక్సిడెంటల్లీ అయ్యిందనమాట. మా లక్కీ నేమ్‌కి అంటే దేవాంష్ నేమ్‌కి రైమింగ్‌లోనే మా చిన్నోడి నేమ్ కూడా అయితే సెట్ అయింది. ఏ పేరో మీరు గెస్ చేయగలరా? ఎలాగో ఫంక్షన్‌లో ఇంకా రివీల్ చేసేస్తాం అనుకోండి. ఈలోగా గెస్ చేయగలిగితే చెప్పండి. మరో పక్కన టిఫిన్ చూసారా చాలా ఫాస్ట్‌గా తింటున్నాము. ఎందుకంటే తర్వాత పీటల మీద కూర్చోపెట్టిన తర్వాత చాలా సేపటి వరకు మళ్ళీ లేవడానికైతే ఉండదన్నారు. అందుకే త్వరగా చేసేసాను. ఓం మమ అగ్నేవచ్చ విహవేశ్వస్త్వయం త్వేంధానాస్తనువంకుషేమ మహ్యన్నమంతాం ప్రదేశం సరస్వయాధ్యక్షేణ పృతనాజేమ జంతాం మయ్యాశిరస్త్వమయి దీక్షమాపరాధాః ఏన సపత్య సూర్యాదీననవన గ్రహణ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అస్తాంగితోపస్ఫురేత్ పుండరీకాక్షం సభ ఓం మాధవాయ నమః వీరబాబు నామదేవ ధర్మదేవస పెడపాలకృతి విజయలక్ష్మి నామదేవత్యాః నామకరణ మహోత్సవ కర్మ కరిష్యే శ్రీ మహాగణాధిపతయ నమః ఆనంద కర్పూర నీరాంజన స్వాహ ఓం మాధవాయ స్వాహ. అంటే పేరు మెళ్ళ వేసి పుట్టడానికి 4 వేస్ట్ అంటే తల్లికి ఉండండి. నీరు పట్టుకొని లోపల చూపించి ఇలా బోర్లా పట్టుకుని చూపించాలి. నూనెలో ఆయన మొహం ఈయన చూడాలి. చూపించానండి. మరి ప్రతి రూపో ఇదేవ భువ తదేవ లగ్నం సుదనంత దేవతారా బలం చవరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చూసారండి? చాకుతోటి ఇలా ఇంటూలాగా తిప్పండి ఆ నూనెలో. ఆచమ్యావం కేశవాయ స్వాహ. ఇలా చూడు బాబు. నూనెలో చూడాలి. ఇలాగ ఇంటూలో తిప్పండి చాకుతోటి. అంతే చాలు. శ్రీ ఉంగరం కావాలి, బంగారు ఉంగరం. దక్షిణాయనే వర్షరతు అన్నారు ఆయన. శ్రీ విశ్వాసనామ సంవత్సరం అలక్ష ఉంగరాలు కూడా ఇస్తుందా? దాంతో ఇలా గీత గీయండి, ఇంకో గీత కింద గీయండి. మాసనాంన నక్షత్ర నామన వ్యావహారిక నామన. మీరు పెట్టవలసిన పేరు ఇందులో రాస్తారు. అంటే తెల్లవారితో మంగళవారమా, తెల్లవారితో సోమవారమా? తెల్లవారితో సోమవారమా? వేదాంశ్. ముందు వెనక ఏం పేరు లేదు. వేదాంశ్ మీ నైవేద్యం చెవులో చెప్పండి 3 సార్లు. అమ్మమ్మ గారు, తాతగారు, నాయనమ్మ గారు, తాతగారు, పెద్దవాళ్ళు. మీరు కూడా విన్నారు కదా, బాబు పేరు వచ్చేసరికి వేదాంశ్ అండి. లక్కీ పేరు దేవాంశ్, వీడి పేరు వేదాంశ్. 2 కూడా రైమింగ్ వైజ్ సెట్ అయినాయి. అండ్ నక్షత్ర ప్రకారంగానే పెట్టాము. ఇంకా దానికి తల తోక ఏం లేవు అనమాట. మేము అలా ఏం మొక్కుకోలేదు, అలా పెట్టాలని అనుకోలేదు. ఇలా సెట్ అయిందనమాట. ఏదో ట్విన్స్కి పెట్టినట్టు అనిపించింది నాకు కూడా. బట్ బాగా అనిపించింది అనమాట. ఈవెన్ ఆ అకేషన్ కూడా చాలా మంచిగా, ఆ వైబ్ నాకు బాగా నచ్చింది. ట్రెడిషనల్లీ అయిన ఫీల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ లక్కీని ఉయ్యాల్లో వేసినప్పుడు జస్ట్ ముహూర్తం చూసుకుని ఆ టైంకి మేము ఉయ్యాల్లో వేసేసాము. పేరు వచ్చేసరికి 11th మంత్లో తర్వాత కంగారుగా చేసుకున్నాము. ఈసారి ఏంటంటే పీస్ఫుల్లీ 2 ఒకేసారి జరిగిపోవడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందనమాట. స్టార్టింగ్ కొంచెం కంగారు అయిపోయింది లేట్ అవ్వడం వల్ల. బట్ ఏంటంటే ఫైనల్లీ మంచిగానే అయింది. అండ్ ఎందుకు వీడియోస్ ఇవి లేట్ అవుతున్నాయి కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నేను గ్యాప్ తీసుకున్నాను. అది నేను యాక్చువల్లీ వీడియోలో కూడా చెప్పాను. నా హెల్త్ ఈ ప్రాబ్లం ఉండడం వల్లే నేను అంత యాక్టివ్గా ఉండలేకపోయాను అండ్ చేయలేకపోయాను కూడా. ఎందుకంటే మన హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా, మైండ్ అన్నది పీస్ఫుల్గా ఉంటేనే ఇంకొక దాని మీద మనం దృష్టి అనేది పెట్టగలము. ఎప్పుడైతే మనకే బాగాలేదో
ఇంక దేని మీదకి అయితే వెళ్ళదు కదా! నేను ఇంక అలానే గ్యాప్ అయితే తీసుకున్నాననమాట. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటంటే అంత గ్యాప్స్ అయితే ఉండవు. సో, కొద్ది కొద్దిగా నేనైతే రైట్ నౌ కోలుకుంటున్నాననమాట. యాక్చువల్లీ నా హెల్త్ ఇష్యూ చెప్పినప్పుడు చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళ ఒక పర్సనల్ లేదంటే వాళ్ళు చూసిన ఇష్యూస్ గురించి కూడా చెప్పారు. దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుందనమాట. నాకు ఎప్పుడైతే ఈ ట్రబుల్ ఫేస్ చేస్తూ నేను సెర్చ్ చేశానో నాకు యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా దొరకలేదండి. డాక్టరేమో ఇలా అనేవారు, అలా అనేవారు. నాకెలా తీసుకోవాలో తెలిసేది కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే బానే ఉంది. సో, ఇదంతా నాకు కొంచెం హీల్ అయ్యి 1 మంత్ అయితే అవుతుందనమాట. మేము పిలిచిన వాళ్ళెవ్వరు కూడా మిస్ చేయలేదు ఆ రోజు. అందరూ అటెండ్ అయ్యారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ 1 ఆర్ 2 అన్నది ఇంకా మోస్ట్‌లీ హ్యాపెన్స్. బట్ ఇంపార్టెంట్‌లీ అనుకున్న వాళ్ళు మిస్ చేయలేదు. వచ్చారు. రియల్లీ సో హ్యాపీ అండ్ మా పిల్లల్నిద్దరిని బ్లెస్ చేశారు. అండ్ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే లక్కీ మీ కళ్ళ ముందు పెరిగిన వాడే. నా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ దగ్గర నుండి మీరు చూస్తూ ఉన్నారు. అండ్ మీ కళ్ళ ముందే పెరిగాడు. అండ్ ఇప్పుడు మా చిన్నోడు కూడా మీ కళ్ళ ముందే పెరుగుతూ కూడా ఉంటాడు. అండ్ ఇంకా ఇక్కడ లంచ్ అయితే అరేంజ్ చేశామనమాట. లంచ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ న్యూ మామ్‌కి తెలిసిందే కదా! నేను పెద్దగా తినేవైతే ఏం లేవనమాట. అసలు నాకు ఫుడ్ మీద చాలా రోజులు ఇంట్రెస్టే పోయింది. లైక్ పథ్యం అని చెప్పేసి మనము ఏదైతే చేస్తూ ఉంటామో, సో, అందులో మదర్‌కి మామూలుగా ఉండదు కదా! ఫేజ్ అన్నది. సో, నేను 1 మంత్ అయితే మాత్రం స్ట్రిక్ట్‌లీ లైక్ వేరేవేవి కూడా తినేదాన్ని కాదు. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నాకీ హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పామో, అప్పుడు డాక్టర్ తినాలి, మస్ట్‌గా తింటేనే అది నార్మల్ అవుతది అని అన్నారో, అక్కడి నుండి నేను తినడం స్టార్ట్ చేశాను. అక్కడి నుండి నాకు హీలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బిలీవ్ ఇన్ యువర్ డాక్టర్ అండి. డాక్టర్ చెప్పేది కాస్త నమ్మాలి. సో, డాక్టర్ అలాగే చెప్తారు, తినేయమంటారు, కానీ తినకూడదు అనేసి ఇంకా వెనకబడినట్టు మాటలు అయితే మాట్లాడకుండా ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. ఇక్కడ చూసారా వాళ్ళ అన్నయ్య కింద పడిపోయి కదలట్లేదంటే మా లక్కీ ఎంత కంగారు పడిపోతున్నాడో. సో, అదనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ అలానే ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్.